గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1092. ఈరోజు డైలీ మనీషోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు నిన్న వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 45 minutes యోగా చేశాను అండ్ అలాగే నియర్లీ 2 kilometers అయితే వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా డైలీ మనీషోలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 303 పాయింట్స్ పెరిగి 84,058 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 88 పాయింట్స్ పెరిగి 25,637 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.4% పెరిగింది. యాక్చువల్లీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగిన దగ్గర నుంచి కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని ఆ పాజిటివ్ మూమెంటం అనేది కంటిన్యూ అయింది. యాక్చువల్లీ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనాతోని వీళ్ళ ట్రేడ్ డీల్ అయితే సైన్ చేశామని, కాకపోతే ప్రతి ఒక్క కంట్రీతో కూడా మేము డీల్ చేసుకోము, కానీ కొన్ని పెద్ద డీల్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నాము. దానిలోని ఇండియాతో వచ్చేటువంటి డీల్ ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేయడం జరిగింది. నో ఇండియా అండ్ యుఎస్ మధ్య జరగబోయేటువంటి ఈ ట్రేడ్ డీల్ లోని కొన్ని అడ్డంకులు ఎదురైనట్లుగా నిన్న రూటర్స్ వాళ్ళైతే ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు కదా. ఈ ఆర్టికల్ ని పబ్లిష్ చేసిన తర్వాత ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఏదైతే ఇండియాతో జరగబోయేటువంటి ట్రేడ్ డీల్ చాలా పెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పి కామెంట్స్ రావడంతోనే మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నో యుఎస్ తో ఇండియాకి జరగబోయేటువంటి ఈ ట్రేడ్ డీల్ లోని ఫర్దర్ డీటెయిల్స్, అంటే వన్స్ డీల్ అయింది అనుకోండి ఫర్దర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే ఈ డీల్ జరిగిన తర్వాత మనకి చెందినటువంటి ఏ ఇండస్ట్రీస్ దీని వలన లాభపడబోతున్నాయి అన్నది డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి మరికొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇండియాతో కనుక యుఎస్ చాలా పెద్ద ట్రేడ్ డీల్ కనుక సైన్ చేసింది అనుకోండి, ఓవరాల్ గా చూసుకుంటే దాని వలన మన కంట్రీ నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ అన్నవి బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ ట్రేడ్ డీల్ లోని ఏ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మన ఇండియా బెనిఫిట్ పొందబోతుంది అన్నది అర్థమైనట్లయితే ఆ ఇండస్ట్రీకి ఉండేటువంటి ఆపర్చునిటీ సైజ్ రిలేటెడ్ గా కూడా మనకి ఒక ఐడియా అయితే రాబోతున్నది. సో యుఎస్ తో జరిగేటువంటి ఈ ట్రేడ్ డీల్ త్వరగా ఫైనలైజ్ అయినట్లయితే అది మన ఎకానమీకి అయితే చాలా పాజిటివ్ కానుంది. దీంతో పాటు వైట్ హౌస్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. జూలై డెడ్ లైన్, అంటే ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని కొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేశారు కదా, అంటే జూలై వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డెడ్ లైన్ దగ్గరికి వస్తుండడంతో ఒకవేళ ట్రేడ్ డీల్ అవ్వలేనట్లయితే ఆ ట్రేడ్ డీల్ అవ్వలేనటువంటి కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ ని విధించచ్చు అని చెప్పి మార్కెట్ లోని చిన్న టెన్షన్ ఉన్నది కదా. దాని రిలేటెడ్ గా వైట్ హౌస్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే ఇది పెద్ద క్రిటికల్ కాదండి, ఈ డెడ్ లైన్ పెద్ద క్రిటికల్ కాదు, దాన్ని తిరిగి ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ కంట్రీస్ తోనైతే త్వరలో డీల్ అవ్వబోతున్నదో ఆ కంట్రీస్ రిలేటెడ్ గా ఈ డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వైట్ హౌస్ అఫీషియల్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో జూలై 9th డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ డెడ్ లైన్ లోపు ఒకవేళ మన ట్రేడ్ డీల్ సైన్ అవ్వకపోయినా కూడా మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉంటున్నారు కదా, ఆబ్వియస్ గా ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యే టైంలోని వీళ్ళు వెళ్ళి రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే విధించారు కదా, సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి దాని రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో ఉన్నటువంటి భయాలు అయితే తగ్గాయి. నెక్స్ట్ ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళ కదా. సో సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎంతో కష్టపడుతుంటాం. సో సొంత ఇల్లు ఒకసారి డబ్బులు పెట్టి కొనాలన్నా కూడా మనందరి వల్ల అవ్వదు. కాబట్టి బ్యాంక్ లోన్స్ తీసుకుని ఇల్లు కొంటుంటాం. నో ఇటువంటి కేసే ఒక కేసు మహారాష్ట్రలో అయితే జరిగింది. లోదా డెవలపర్స్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది ప్రాపర్టీలోని ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుక్కోవడానికని వెళ్తే అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ అతనికి ఏం చెప్పాడంటే, మీరు ముందు అడ్వాన్స్ ఇచ్చి ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్యాంక్స్ కి వెళ్లి బ్యాంక్స్ నుంచి లోన్స్ రాలేదనుకోండి, అప్పుడు మేము మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ అడ్వాన్స్ అమౌంట్ అయితే మొత్తం ఏది కటింగ్స్ లేకుండా తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. ఈ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తి బ్యాంక్స్ కి లోన్ కి అప్లై చేసుకున్న తర్వాత ఆ లోన్ అయితే రిజెక్ట్ అవడంతో విత్ ఇన్ 10 days లోనే అతను ఆ పర్చేస్ అయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా లోదా డెవలపర్స్ వాళ్ళతోని అగ్రిమెంట్ ఆల్రెడీ ఈ వ్యక్తి సైన్ చేశారంటే ఫ్లాట్ కొనుక్కుంటామని సైన్ చేశాడు. సైన్ చేసిన తర్వాత ఇది క్యాన్సిల్ చేసుకుంటే మాకు సేల్స్ నష్టపోతాం, అంటే ఇతనికి మేము సేల్ చేసామని అగ్రిమెంట్ చేయడంతో ఆ ఫ్లాట్ రిలేటెడ్ గా వేరే ఆపర్చునిటీ ఉన్నా మేము సేల్ చేయలేకపోయామని చెప్పి ఆ అడ్వాన్స్ అమౌంట్ అయితే అతనికి తిరిగి ఇవ్వలేదు. దీంతో ఈ కస్టమర్ మహారాష్ట్ర రేరాన్ అయితే అప్రోచ్ అయ్యి రేరాలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఫైనల్లీ రేరా ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఫ్లాట్ కొన్నటువంటి వ్యక్తికి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మీరు డెవలపర్స్ ఆ వ్యక్తి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసేసుకుని అతను ఫ్లాట్ కొనలేనని 10 days లోనే చెప్పాడు కదా. అండ్ చెప్పడమే కాదు, మీ సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా వెర్బల్ గా ఒకవేళ ఫ్లాట్ కి మీకు లోన్ అది రాకపోతే తిరిగి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి తిరిగి ఇవ్వకపోవడం ఏంటని చెప్పి ప్రశ్నించి లోదా డెవలపర్స్ ని ఆ వ్యక్తికి అతను ఇచ్చినటువంటి అడ్వాన్స్ తో పాటుగా దానిపైన ఇంట్రెస్ట్ ని కూడా యాడ్ చేసి పే చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే రేరా
ఇలా స్ట్రిక్ట్ గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఇంటిని కొనుక్కోవాలంటే అది ఒక డ్రీమ్ కదా. దాన్ని కొనడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కోసారి లోన్ రాకో ఏదో వెనక్కి తగ్గినట్లయితే వీళ్ళు ఏవేవో మాటలు చెప్పి మన దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకుని దాని తర్వాత తిరిగి ఇవ్వనంటే దానివల్ల ఆ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నటువంటి వ్యక్తి ఎంత స్ట్రగుల్ అవుతాడు. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా కూడా రెగ్యులేటర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లయితేనే రియల్ ఎస్టేట్ లోని చాలా మోసాలే జరుగుతూ ఉంటాయి కదా. ఆ మోసాల్ని కొంతవరకైనా అరికట్టేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ పెయింట్స్ కంపెనీ అనేటువంటి యాక్జో నోబెల్ ఇండియాలోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ హోల్డ్ చేస్తున్నటువంటి 74.76% స్టేక్ ని జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. దాని గురించి నిన్న మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యాక్జో నోబెల్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఓవరాల్ గా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ యాక్జో నోబెల్ ఇండియాలోని హోల్డ్ చేస్తున్నటువంటి 74.76% స్టేక్ ని జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు 9,400 crores కి అంటే ఈచ్ షేర్ 2,762 రూపీస్ 5 పైసా చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. మార్కెట్ లోని నిన్న క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేసినట్లయితే 16% డిస్కౌంట్ లోని ఈ స్టేక్ ఎక్విజిషన్ అనేది జరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నౌ యాక్జో నోబెల్ ఇండియాలోని జేఎస్డబ్ల్యూ పెయింట్ వాళ్ళు ఈ మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి సెబీ రూల్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవునున్నది. అండ్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రైస్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 3,417 రూపీస్ 77 పైసాకి అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రీమియం లోనే వీళ్ళు ఈ ఓపెన్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని యాక్జో నోబెల్ ఇండియా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నో యాక్జో నోబెల్ ని జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా పెయింట్ ఇండస్ట్రీలోని మార్కెట్ షేర్ ఏదైతే ఉన్నదో ఈ మార్కెట్ షేర్ అయితే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు గెయిన్ అవబోతున్నారు. ప్రెసెంట్ పెయింట్ ఇండస్ట్రీలోని యాక్జో నోబెల్ వాళ్ళకి 6.2% మార్కెట్ షేర్ ఉంటే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళకి 3% మార్కెట్ షేర్ ఉన్నది. సో జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇప్పుడు యాక్జో నోబెల్ ని అక్వైర్ చేయడం ద్వారా జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ 10% కి పెరగనున్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఆదిత్య బిర్లా గ్రూప్ ఎప్పుడైతే వాళ్ళ బిర్లా ఓపస్ బ్రాండ్ ద్వారా పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిందో అక్కడి నుంచి పెయింట్ ఇండస్ట్రీ అయితే కాంపిటీషన్ తో స్ట్రగుల్ అవుతానే ఉన్నది. నో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు యాక్జో నోబెల్ ని అక్వైర్ చేయడం ద్వారా మార్కెట్ షేర్ అయితే గెయిన్ అయ్యారు కదా. ఇక్కడ నుంచి బిజినెస్ ని కూడా ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ లోని చైనా నుంచి వరల్డ్ మొత్తానికి చాలా టఫ్ కాంపిటీషన్ కనపడుతున్నది. షామీ వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ సెకండ్ మోడల్ అయినటువంటి YU7 అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ని లాంచ్ చేసినటువంటి 60 minutes లోనే ఏకంగా 2,89,000 ఆర్డర్స్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్ కి ఇంత మంచి డిమాండ్ కనపడిందో దాంతోనే చైనీస్ కంపెనీ అయినటువంటి షామీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నౌ ఈ షామీ ఇప్పటి వరకు మన ఇండియాలోని వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఎంట్రీ ఇవ్వలేదు, కానీ మన ఇండియాలో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకొచ్చి ఎంట్రీ ఇచ్చినట్లయితే వీళ్ళు మార్కెట్ షేర్ అయితే గెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చైనాకి చెందినటువంటి BYD వాళ్ళు కూడా మన ఇండియాలో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ చేస్తున్నారు కదా. రీసెంట్ గా చూస్తే రోడ్స్ పైన BYD వెహికల్స్ అయితే బాగానే కనపడుతున్నాయి. సో మన ఇండియాలో BYD సేల్స్ అయితే బాగానే జరుగుతున్నట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకవేళ షామీ వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ తో మన ఇండియాలోకి కనుక ఎంటర్ అయినట్లయితే మన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ కి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కమింగ్ టు ద కామెంట్ ఆఫ్ ది వీక్. ఈ వీక్ లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ అతను ఒక క్వశ్చన్ అడిగి ఆన్సర్ కూడా షేర్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారో మిమ్మల్ని అడుగుతా, మీ ఆన్సర్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. తర్వాత ఆ క్వశ్చన్ షేర్ చేసినటువంటి వ్యక్తి ఈశ్వర్రావు గారు, ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తి, సో ఆయన ఆన్సర్ కూడా ఏం చెప్పారో మీకు చెప్తా. ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాకింగ్ కి ఆ పేరు ఎలా వచ్చిందని అడుగుతున్నారు. మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. షేర్ చేసేసారా? సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. వాకింగ్ చేసే వాళ్ళు కింగ్ లా ఉంటారంట, అందుకనే మనం రెగ్యులర్ గా వర్కౌట్ లో నడుస్తుంటాం కదా, సో దాన్ని వాకింగ్ అని అందుకే పిలుస్తారని చెప్పి ఆయన ఆన్సర్ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్ అయితే బాగా అనిపించింది, మీకు షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దీన్ని షేర్ చేస్తున్నా. అండ్ మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ కామెంట్ ఆఫ్ ది వీక్ లోని మనం మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి దాన్ని షేర్ చేస్తాను.
నెక్స్ట్ హిటాచి ఎనర్జీ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 756 kV 500 ఆంపియర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 30 యూనిట్స్ అయితే సప్లై చేయాలి. అండ్ వీటన్నిటిని కూడా గుజరాత్ వడోదరా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హిటాచి ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బాయిలర్స్, టర్బైన్స్ వంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు బీహార్ లోని 3 లొకేషన్స్ లోని గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 159 crores. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ముంబైలోని ఒక ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీని రీడెవలప్ చేసేందుకు గాను ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీని యొక్క టోటల్ డెవలప్మెంట్ వాల్యూ 1250 crores ఉంటుందని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఇది మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోవాలి. రిలయన్స్ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు లిస్ట్ అయ్యే టైం కి మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర పెద్ద బిజినెస్ లేని లేవు కదా. కానీ ఆ లిస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని వేరియస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ గా అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి. దీనిలో భాగంగానే వీళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే అడ్వైజరీ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ రెండింటికి కూడా ఆల్రెడీ సెబీ దగ్గర నుంచి అప్రూవల్స్ కూడా వచ్చేసాయి. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళ జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి కూడా స్టాక్ బ్రోకర్ ఆర్ క్లియరింగ్ మెంబర్ గా వ్యవహరించేందుకు గాను సెబీ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళకి లభించడం జరిగింది. నో వీళ్ళకి ఈ డిఫరెంట్ బిజినెస్ రిలేటెడ్ గా ఏవైతే రెగ్యులేటర్స్ దగ్గర నుంచి అప్రూవల్స్ వస్తున్నాయో అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నో ఈ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్స్ రావడం ఎంత ఇంపార్టెంటో ఈ బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి రిలయన్స్ గ్రూప్ బ్యాకప్ ఉన్నది కాబట్టి ఈ కంపెనీని వీళ్ళు స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ విషయంకి వచ్చేసరికి మనకి ఏదైనా కంపెనీ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్ కాదు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కూడా పెర్ఫార్మెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు వేరే స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తుంటారు కదా. ఆ స్కీమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఆబ్వియస్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఆ స్కీమ్స్ రిలేటెడ్ గా కనపడుతుంది. అలా కాకుండా ఆ స్కీమ్స్ పెర్ఫార్మ్ చేయలేదనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కనపడుతుందా? కనపడదు కదా. సో అందుకని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఈ అప్రూవల్స్ రావడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నుంచి ఈ బిజినెస్ యొక్క గ్రోత్ ని వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నో వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ని బట్టి మనం చూస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నది. నో వీళ్ళకి మల్టిపుల్ బిజినెస్ రిలేటెడ్ గా అప్రూవల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ అప్రూవల్స్ ని మనం పాజిటివ్ గానే చూడాలి. బట్ దీంతో పాటుగా ఈ బిజినెస్ యొక్క గ్రోత్ ని వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు అన్నది కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. సో ఒకవేళ బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసారంటే, వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండి బిజినెస్ కనుక స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి అనుకోండి, దెన్ స్టాక్ లోని రీరేటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసినట్లయితే స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా శ్రీలంక కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్ లోని లిస్ట్ అయి ఉన్నటువంటి కొలంబో డాక్ యార్డ్ పిఎల్సీ లోని కంట్రోలింగ్ స్టేక్ ని వీళ్ళు 452 crores కి ఎక్వైర్ చేయడానికి అని చెప్పి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. నో ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఇండస్ట్రీలోని వీళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. యాక్చువల్లీ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఇండస్ట్రీలోని చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ కొలంబో డాక్యార్డ్ అనేటువంటి కంపెనీ 250 crores యాన్యువల్ లాస్ అయితే జనరేట్ చేసింది. అండ్ ఈ కంపెనీ పైన 3800 crores వర్త్ డెట్ కూడా ఉన్నది. నో ఈ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేయడం ద్వారా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఈ లాస్ మేకింగ్ కంపెనీ దట్టు ఈ కంపెనీ మీద బాగానే డెట్ ఉన్నది కదా, దాన్ని ఏ విధంగా మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు టర్న్ అరౌండ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పెరల్స్ అండ్ పిగ్మెంట్స్ పైన 5 years పాటు డ్యూటీని అయితే విధించడం జరిగింది. యాక్చువల్లీ చైనా నుంచి ఈ కెమికల్స్ యొక్క డంపింగ్ చాలా చీప్ గా జరుగుతుండడంతో మన లోకల్ ఇండస్ట్రీ అయితే ఎఫెక్ట్ అవుతున్నది. సో లోకల్ ఇండస్ట్రీ
ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ అయితే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. చైనాకి చెందినటువంటి ఏ కంపెనీస్ పైన ఎంత డ్యూటీ పడబోతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన ఈ పెరల్స్ అండ్ పిగ్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సుదర్శన్ కెమికల్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో సుదర్శన్ కెమికల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యాంటీ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు లేజర్ బేస్డ్ కాంబాట్ ట్రైనింగ్ లోని తీసుకొచ్చినటువంటి న్యూ ఇన్నోవేషన్ అయిన సింగిల్ ILU లాంగ్ పాస్ ఫిల్టర్ కి మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది గ్లోబల్లీ చూసినట్లయితే కంపెనీకి వచ్చినటువంటి 82nd పేటెంట్. అదే మన ఇండియాలో చూసినట్లయితే కంపెనీకి వచ్చినటువంటి 54th పేటెంట్. సో ఒక కంపెనీ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్నోవేషన్స్ కి పేటెంట్ కనుక వచ్చింది అనుకోండి, సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం అవదు. కాబట్టి ఆ కంపెనీ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత BHEL దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి అదానీ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అరౌండ్ 6500 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అదానీ పవర్ వాళ్ళ 800 MW 6 థర్మల్ యూనిట్స్ కోసం స్టీమ్ టర్బైన్ జనరేటర్స్ అండ్ ఆక్సిలరీస్ ని సప్లై చేయడంతో పాటు వాటిని ఎరెక్షన్ అండ్ కమిషన్ చేయడంలోని సూపర్విజన్ కూడా వీళ్ళు చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది BHEL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త CEO రోల్ కోసం అని చెప్పి వేరియస్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలోని యాక్సిస్ బ్యాంక్ చెందినటువంటి రాజీవ్ ఆనంద్ గారిని అయితే అపాయింట్ చేయడానికి చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ రాజీవ్ ఆనంద్ గారు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఈ ఆగస్ట్ మంత్ లో రిటైర్ అవనున్నారు. ఈ రాజీవ్ ఆనంద్ గారితో పాటుగా HDFC బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంక్ గ్రూప్ హెడ్ గా వర్క్ చేస్తున్నటువంటి రాహుల్ శుక్లా గారిని అండ్ అలాగే బజాజ్ ఫైనాన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనూప్ షా వీళ్ళందరినీ కూడా వీళ్ళు పరిగణిస్తున్నట్లుగా వీళ్ళలోని పొటెన్షియల్ క్యాండిడేట్ నేమ్ ని వీళ్ళు June 30th కల్లా RBI కి అయితే సబ్మిట్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క కొత్త CEO గా ఎవరిని అపాయింట్ చేస్తారన్నది. ప్రెసెంట్ ఉన్నటువంటి పొజిషన్ లోని ఇండస్ఇండ్ బ్యాంక్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి CEO రిక్వైర్మెంట్ అయితే ఉన్నది. ఎందుకంటే బ్యాంక్ కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నది కదా. ఈ టైంలోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి జాయిన్ అయినట్లయితే బ్యాంక్ ని టర్న్ అరౌండ్ చేయడానికి ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ రిలేటెడ్ గా ఈ CEO రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్స్ రివ్యూలో భాగంగా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని క్రెడిట్ గ్రోత్ రేట్ ని పెంచే విధంగా వర్క్ చేయాలని, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇవ్వడం పైన అయితే ఫోకస్ చేయాలని చెప్పి వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి కస్టమర్స్ తో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మనం వెళ్ళాం అనుకోండి, ఎవరు కూడా మనల్ని పట్టించుకుని సర్వీసెస్ ఇవ్వడానికి అయితే ముందుకు రారు కదా. చాలా వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోని ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా కస్టమర్ సర్వీసెస్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం పైన ఫోకస్ చేయాలని. సో ఈ కస్టమర్ సర్వీస్ వన్స్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఎక్కువ మంది కస్టమర్స్ ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వైపు అట్రాక్ట్ అయ్యి వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సర్వీసెస్ ని పొందడానికి చూస్తారు కదా. దాంతో బ్యాంక్స్ యొక్క బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ కస్టమర్ సర్వీస్ పైన కూడా వీళ్ళు ఫోకస్ చేయాలని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అయితే వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోని కస్టమర్ సర్వీస్ ఇక నుంచి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆటో కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రానే మద్రాస్ వాళ్ళు కనోపీ లివింగ్ LLP వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ రానే మద్రాస్ లిమిటెడ్ వాళ్ళకి వాల్చేరిలో ఉన్నటువంటి 4.5 acres ల్యాండ్ లోని 3.48 acres ల్యాండ్ ని ఈ కంపెనీకి రానే మద్రాస్ అయితే సెల్ చేయనున్నది. నో ఈ ల్యాండ్ సేల్ చేయడం ద్వారా వీళ్ళకి ఏవైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బుల్ని వీళ్ళ డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని అండ్ ఈ సేల్ చేయగా మిగిలినటువంటి ల్యాండ్ లోని వీళ్ళ కొత్త ఆఫీస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ ల్యాండ్ మానిటైజ్ చేయడం ద్వారా కంపెనీకి ఉన్నటువంటి డెట్ ని రెడ్యూస్ చేసుకుంటున్నాం అని చెప్పి అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో రానే మద్రాస్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళు వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి TVS Apache RTR 160 మోడల్ ఏదైతే ఉన్నదో ఈ మోడల్ లోని అడిషనల్ ఫీచర్స్ అయితే యాడ్ చేసి 2025 TVS Apache RTR 160 వర్షన్ అయితే వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. దీనిలోని సేఫ్టీని పెంచేందుకు గాను వీళ్ళు డ్యూయల్ ఛానల్ ABS అయితే తీసుకొస్తున్నామని, దీంతో పాటుగా వేరియస్ అదర్ ఫీచర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూ మోడల్ ఏదైతే లాంచ్ చేశారో ఈ మోడల్ కు ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది TVS మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ ని విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి వైట్ ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 821 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ నెస్టెల్డ్ హెవెన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి
చేసినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 282 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒక గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సివిల్ స్ట్రక్చర్స్ అవి కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా వీళ్ళు అప్రాక్సిమేట్లీ 1100 crores వర్త్ ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అహుల్వాలియా కాంట్రాక్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బయోకాన్ బయోలాజిక్స్ వాళ్ళకి హెల్త్ కెనడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎసాఫిలీ బయోసిమిలర్ కి అయితే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ ని ఈ జూలై మంత్ లోని గ్లోబల్ లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో కొత్తగా ఏదైతే ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారో ఆ ప్రొడక్ట్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది బయోకాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సెంచరీ ప్లైబోర్డ్ వాళ్ళు తమిళనాడు తిరువల్లూరులోని వీళ్ళు కొత్తగా సెటప్ చేసినటువంటి పార్టికల్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో దాని ద్వారా ఈ పార్టికల్ బోర్డ్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆపర్చునిటీని క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది సెంచరీ ప్లైబోర్డ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వేలియంట్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 37 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు తేజస్ నెట్వర్క్ వాళ్ళ కోసం కమ్యూనికేషన్ ప్రొటెక్షన్ అండ్ సింక్రనైజేషన్ ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేసి కమిషన్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వేలియంట్ కమ్యూనికేషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రీమియం లోని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏం చేస్తాయి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తుంటాయి కదా, అంటే ఈక్విటీ మార్కెట్స్ లో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి కదా. కానీ ఈక్విటీ మార్కెట్స్ లో ఎక్కువగా వాలటాలిటీ ఉన్నటువంటి టైంలోని ఈ మార్కెట్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంతవరకు స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. అటువంటి టైంలోని ఇన్సూరెన్స్ కంపెనీస్ వేరే అసెట్ క్లాస్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ETFs లో కూడా ఇన్వెస్ట్ చేయడాన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ యూనిట్ ఫండ్స్ లోనే గోల్డ్ ETF ఎక్స్పోజర్ ని తీసుకోవడానికి అయితే వీళ్ళకి అప్రూవల్ ఉన్నది. వీళ్ళు ట్రెడిషనల్ ఫండ్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి అప్రూవల్ లేదు. నో ఈ డైవర్సిఫికేషన్ రిలేటెడ్ గా ఆలోచిస్తూ ఇప్పుడు IRDA ఇన్సూరెన్స్ కంపెనీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ETFs లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు గాను అలో చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలో IRDA దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి సీరియస్ డైలీ మంచి మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.